ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. పెర్త్ వేదికగా ఆదివారం ఆసీస్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 38, అక్షర్ పటేల్ 31 పరుగులు చేసి రాణించారు. విరాట్ కోహ్లీ 0, రోహిత్ శర్మ 8, శ్రేయస్ అయ్యర్ 11, శుభమంగళ్ 10 పరుగులు చేసి విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు హెజిల్వుడ్, ఓవెన్, కునెమన్ తలా 2 వికెట్లు పడగొట్టగా స్టార్క్, ఎలిస్ చెరో వికెట్ తీశారు. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆసీస్ లక్ష్యాన్ని 131 పరుగులుగా నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 46 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా జోష్ పిలి 37 పరుగులు చేసి రాణించారు. టీమిండియా బౌలర్లో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు తలా 1 వికెట్ని పడగొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోవడంతో తిరిగి పుంజుకోలేకపోయినట్లుగా తెలిపాడు. వర్షం అంతరాయం కలిగించిన ఇలాంటి మ్యాచ్ల్లో ఆడటం సవాల్తో కూడుకున్నదని తెలిపాడు. ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా చాలా విషయాలను నేర్చుకున్నట్లుగా తెలిపాడు. 131 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బౌలర్లు చాలా ప్రయత్నం చేశారని చెప్పాడు. సాధ్యమైనంత చివరి వరకు మ్యాచ్కు తీసుకెళ్లారని, ఈ విషయంలో బౌలర్లను అభినందిస్తున్నట్లుగా తెలిపాడు. ఈ విషయంలో తాము సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఇక తాము ఎక్కడ ఆడినా కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది తమ అదృష్టమన్నాడు. ఈ ఓటమితో సిరీస్లో 1-0తో టీమిండియా వెనుకపడింది. ఈ సిరీస్ గెలవాలి అంటే మిగిలిన 2 మ్యాచ్లు కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.